ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒక రౌండ్ చేయాలి. గో. సీసాని టచ్ చేయకుండా, టచ్ చేసి వెతుక్కొని వేయకూడదు. వచ్చేయండి బ్యాక్. సెకండ్ పెన్సిల్. రౌండ్ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోండి. ఈ ముందే ప్రదక్షిణాలు చేసేస్తుంది. రౌండ్. అశ్విని గారు కొంచెం పైనుంచి చేయాలి. లాస్ట్ అటెంప్ట్. మేరీ గారు లాస్ట్ అటెంప్ట్, అశ్విని గారు లాస్ట్ అటెంప్ట్. రౌండ్ తిరగండి. గో. ఓకే, అశ్విని గారు 1, 2, మేరీ గారు అలా జరిగింది. మేరీ గారు. సో అశ్విని గారు 1 minute లో 2 పాయింట్లు సాధించారు. సో మేరీ గారు ఏం పాయింట్ సాధించకపోయినా 1 minute అయితే యూజ్ చేశారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివెంగ్ లో మనం ఆడుతున్నాం సీసాలో సరదా అనే ఆట. ముందుగా ఆడిన వాళ్ళల్లో అశ్విని గారు 2 పాయింట్లు సాధించారు. ఇప్పుడు వింధ్య అండ్ స్వప్న ఆడడానికి రెడీగా ఉన్నారు. స్వప్న గారు ఫస్ట్ పెన్సిల్. రెడీ. 3, 2, 1 రౌండ్. తిరిగేసి వెళ్ళేయాలి. వెళ్ళండి. తిరగండి మళ్ళీ. ఇదిగో. తిరగండి తిరగండి, రౌండ్ తిరగండి. వింధ్య గారు తొందరగా వేయాలి. బాటిల్ టచ్ అయితే నెగిటివ్. మీరేదే, మీరు అయిపోయినాయి 5. ఆగండి అలాగా. స్టాప్. వింధ్య గారు 50 seconds లో 3 పెన్సిల్స్ వేశారు. అండ్ స్వప్న గారు 1 minute లో 2 పెన్సిల్స్ వేశారు. సో 1, 2, 3. వింధ్య గారు మీరు 50 seconds లోనే 3 పెన్సిల్స్, అంటే 4 పెన్సిల్ 3 వేశారు. తర్వాత కింద పడ్డాయి. సో మీరు 1 minute లో 2 పెన్సిల్స్ వేశారు. ఓకేనా? కూర్చోండి. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడుతున్నాం సీసాలో సరదా అనే ఆట. అందరికంటే ఎక్కువగా 50 seconds లో 3 పాయింట్స్ సాధించి వింధ్య లీడ్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆడడానికి నవిత అండ్ సుమలత రెడీగా ఉన్నారు. 3, 2, 1 రౌండ్ వేసి వెళ్ళాలి. ఓకే, వేస్తే ఒక పైకి ఎత్తే ఒకసారి వేసేయాలి. బాటిల్ వెతుక్కొని వేస్తే మైనస్ చేస్తాం. సుమలత గారు బాటిల్ టచ్ చేశారు కాబట్టి అది పాయింట్ తీసేస్తున్నా. పైనుంచి చేయండి. టచ్ చేసి కూడా రాంగ్ వేసింది. తిరగండి, తిరిగి వెళ్ళండి. సుమలత గారు ఆల్రెడీ ఒక మైనస్ అయింది, మీరు టచ్ చేయకుండా వేయాలి. రెండు మైనస్. లాస్ట్ ఇద్దరికి. రౌండ్ రౌండ్. సుమలత గారు టచ్ చేసి వేయడం వల్ల 1 మైనస్, 2 మైనస్, 3 మైనస్. నవిత గారు 1 పాయింట్, సుమలత గారు 2 పాయింట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషివెంగ్ లో మనం సరదాగా ఆడాం సీసాలో సరదా అనే ఆట. అందరికంటే ఎక్కువగా 50 seconds లో 3 పాయింట్స్ సాధించి ఈ రోజు ఆటలో విన్నర్ గా నిలిచారు వింధ్య. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్.